ఇక హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో టీవీ ప్రసారాలు ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుళ్లను విద్యుత్ సిబ్బంది తొలగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కేబుల్ ఆపరేటర్లు కేబుల్స్ ను వేయడంతో విద్యుత్ సిబ్బంది వాటిని తొలగించారు. ఇప్పటికే కేబుల్ ఆపరేటర్లు ఇంటర్నెట్ ఆపరేటర్లతో విద్యుత్ అధికారులు భేటీ అయ్యారు. ఇష్టానుసారంగా కేబుల్స్ ను ఏర్పాటు చేయడంతో విద్యుత్ స్తంభాలు వంగిపోతున్నాయని విద్యుత్ అధికారులు అంటున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నుమాన్ సిద్ధంగా ఉన్నారు. నుమాన్, ఏంటి అప్డేట్స్? హైదరాబాద్ నగరంలో విద్యుత్ శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ముఖ్యంగా అనుమతులు లేకుండా కరెంటు పోల్ల మీద వేస్తున్నటువంటి కేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తొలగించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సరఫరాతో పాటు కేబుల్ ప్రసారాలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ డ్రైవ్ రాగల ఇంకో 2-3 రోజుల పాటు ఇదే విధంగా కొనసాగుతుందంటూ కూడా ఇప్పటికే టీజీవీడీసీఎల్ అధికారులు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కూకట్పల్లి, దాంతోపాటు అంబర్పేట, ఖైరతాబాద్ లాంటి ప్రాంతాల్లో ఏదైతే వర్షాకాలంలో చాలా ప్రమాదకరంగా మారాయి ఈ కేబుల్ వైర్లన్నీ కూడా. సో ఈ నేపథ్యంలో ఈ కేబుల్ వైర్లన్నీ కూడా తొలగించాలంటూ కూడా ఇప్పటికే ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినటువంటి నేపథ్యంలో 2 రోజుల పాటు ఈ డ్రైవ్ కొనసాగుతుందని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇటు సిటీలోని అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సరఫరా నిలిచిపోవడంతో ఇటు ప్రజలకైతే ఇబ్బందులు తప్పట్లేదు. మరి కొన్ని ప్రాంతాల్లో అయితే ఇటు కేబుల్ సరఫరా నిలిచిపోతున్నాయి, ఇంకొన్ని ప్రాంతాల్లో కూడా విద్యుత్ సరఫరా పూర్తిగా కట్ అయినటువంటి పరిస్థితి. సో ఆ అవాంతరాలు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులు కోరుతున్నారు. వర్షాకాలం నేపథ్యంలో ఇటు ప్రమాదాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇటు కేబుల్ వైర్లు అనవసరంగా ఇష్టానుసారంగా అనుమతులు లేకుండా వేసినటువంటి కేబుల్ వైర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తొలగిస్తున్నామంటూ కూడా ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా దాదాపు 50% పైగానే అనుమతులు లేకుండా కేబుల్ వైర్లన్నీ కూడా కరెంటు పోల్ల మీద నుంచి ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రతిసారి వర్షాలకు, ఈదురుగాలులకు కరెంటు పోల్స్ వంగుతున్నటువంటి పరిస్థితి, ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇటు విద్యుత్ శాఖ అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయంతో ఇటు సిటీలో అయితే చాలా ప్రాంతాల్లో అయితే ఇటు కేబుల్ ప్రసారాలతో పాటు ఇంటర్నెట్ సరఫరా కూడా నిలిచిపోయిందని చెప్పొచ్చు.